హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలాంటి దేశాల గురించి తెలుసుకోబోతున్నాము అంటే అక్కడ మన ఇండియన్ కరెన్సీతో చాలా లగ్జరీగా నివసించవచ్చు. ప్రపంచంలో ఉన్న అలాంటి 10 దేశాల గురించి మాట్లాడుకుందాం. అలాగే అక్కడ ఉండాలి అంటే ఎంత ఖర్చు అవుతుందనే విషయం గురించి కూడా డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, జపాన్. జపాన్ కంట్రీ గురించి మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. జపాన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ టెక్నాలజీలో మాత్రం చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అలాగే జపాన్లో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడికి ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. జపాన్ని ఒక ఐలాండ్ కంట్రీ అంటారు, ఎందుకంటే ఈ దేశం నలువైపులా కూడా సముద్రం ఉంటుంది. జపాన్లో ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అక్కడ ఏ చిన్న వస్తువును కొనుక్కోవాలన్నా ఈ వెండింగ్ మెషిన్స్ ద్వారానే కొనుక్కోవచ్చు. జపాన్లో ఉన్న మౌంట్ ఫుజీ అనే మౌంటైన్ ప్రపంచం మొత్తంలో చాలా ఫేమస్. ఈ మౌంటైన్ ఎప్పుడూ మబ్బుల్ని తాకుతూ ఉంటుంది. ఈ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. మన ఇండియన్స్ జపాన్లో చాలా లగ్జరీగా జీవించవచ్చు. ఎందుకంటే ₹1 విలువ జపాన్లో 1.45 జాపనీస్ యెన్ అవుతుంది. జపాన్లో 7 నుంచి 11 రోజులు జీవించడానికి దాదాపు 40,000 నుంచి 60,000 రూపాయల ఖర్చు అవుతుంది. నెంబర్ 9, శ్రీలంక. శ్రీలంక ధార్మికంగా చాలా ఫేమస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి. ఈ కంట్రీ న్యాచురల్గా చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న చాలామంది టూరిస్ట్ తరచుగా శ్రీలంకకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ధార్మికతకి, ఇతిహాసానికి సంబంధించి ఎన్నో ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్కి చాలామంది టూరిస్ట్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. శ్రీలంక క్యాపిటల్ కొలంబో. అలాగే దీని కరెన్సీ శ్రీలంకన్ రూపీ. ఇండియాలో ₹1 శ్రీలంకలో ₹2.66కి సమానమవుతుంది. శ్రీలంకలో విహారయాత్ర చేయడానికి కేవలం 2,000 నుంచి 3,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఒక విధంగా ఇండియాలో కంటే చాలా చౌక అని చెప్పొచ్చు. నెంబర్ 8, అర్మేనియా. అర్మేనియా ఏషియాకి వెస్టర్న్ సైడ్ ఉంటుంది. ఈ దేశం బయాలజికల్గా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రపంచంలోనే పురాతన వైన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ పండే ఒక రకమైన గ్రేప్స్ ప్రపంచంలో ఇంకెక్కడా పండవు. అలాగే ఆర్మేనియాలో ఉండే అమ్మాయిల్ని ప్రపంచంలోనే అందమైన వాళ్ళుగా చెప్పుకుంటారు. ఆర్మేనియా చాలా పురాతనమైన దేశం. ఇక్కడ కేవలం 30 లక్షల మంది జనాభా మాత్రమే ఉంటుంది. ఆర్మేనియా యొక్క కరెన్సీ ఆర్మేనియన్ డ్రామ్. ఇక్కడ ₹1 7.16 ఆర్మేనియన్ కరెన్సీకి సమానమవుతుంది. కానీ ఇండియా నుంచి ఈ దేశానికి వెళ్ళాలి అంటే ఫ్లైట్ జర్నీ కొంచెం ఎక్స్పెన్సివ్. అదే ఆ దేశంలో నివసించడానికి రోజుకి 6,000 నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెంబర్ 7, సౌత్ కొరియా. సౌత్ కొరియా వాళ్ళ దేశ సంస్కృతికి అలాగే మార్షల్ ఆర్ట్స్కి చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అంతేకాదు టెక్నాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇంటర్నెట్ యూసేజ్లో కూడా సౌత్ కొరియా చాలా ముందుంటుంది. సౌత్ కొరియాలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అవి టూరిస్ట్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్లో చాలా ఎత్తైన భవనాలు ఉంటాయి. అవి మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. అక్కడి కరెన్సీ పేరు సౌత్ కొరియన్ వాన్. ఇక్కడ ₹1 15.36 సౌత్ కొరియన్ కరెన్సీకి సమానమవుతుంది. సౌత్ కొరియాలో ఒక వారం రోజులు ఉండడానికి దాదాపు 15,000 నుంచి 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెంబర్ 6, కంబోడియా. మనలో చాలా మందికి హిస్టరీ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కంబోడియాకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు ఆంకోర్ వాట్. కంబోడియాలో దొరికే స్పెషల్ ఫుడ్ ప్రపంచం మొత్తంలో చాలా ఫేమస్ అని చెప్పాలి. అంతేకాదు కంబోడియాలో ఉండే నేచర్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి కరెన్సీ కంబోడియన్ రియాల్. ₹1 55.90 కంబోడియన్ కరెన్సీకి సమానమవుతుంది. ఈ దేశంలో 10 రోజులు జీవించడానికి 18,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెంబర్ 5, పరాగ్వే. మీలో చాలామందికి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం ఉండే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ కంట్రీ చాలా చీప్ అని చెప్పాలి. ఈ పరాగ్వే సౌత్ అమెరికాలో ఒక కంట్రీ. ఇది అర్జెంటీనా మరియు బొలీవియాకి మధ్యలో ఉంటుంది. పరాగ్వేలో సోయాబీన్స్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తంలో 35% సోయాబీన్స్ ఈ కంట్రీ నుంచే సప్లై అవుతాయి. పరాగ్వేలో ఉండే నేచురల్ వాటర్ రిసోర్సెస్ వల్ల చాలామంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడి కరెన్సీ పేరు పరాగ్వే గ్వరానీ. ఇది మన ఇండియన్ రూపీకి 94.45 సమానమవుతుంది. కానీ ఈ కంట్రీ ఇండియాకి చాలా దూరంగా ఉండటం వల్ల ఫ్లైట్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఖర్చు. అయితే ఈ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు ఉండడానికి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెంబర్ 4, ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ ఆ దేశ పురాతన సంస్కృతికి, పట్టణాలు మరియు వాస్తుకళ అలాగే అందమైన ఇతిహాసానికి చాలా ఫేమస్ అని చెప్పాలి. ఈ దేశంలో ఇస్లామిక్ కట్టడాలు చాలా ప్రత్యేకమైనవి.
అలాగే ఈ కట్టడాలకు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఈ దేశంలో సమర్ఖండ్, బుఖరా మరియు లాల్ బహదూర్ శాస్త్రి స్టాచ్యూ లాంటి ఎన్నో ప్రత్యేకమైన కట్టడాలున్నాయి. ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి కరెన్సీని ఉజ్బెకిస్తాన్ సోమ్ అంటారు. ఒక్క రూపాయి 144.87 ఉజ్బెకిస్తాన్ కరెన్సీకి సమానమవుతుంది. ఈ కంట్రీలో వారం రోజులు గడపడానికి కేవలం 2000 నుంచి 3000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. నెంబర్ 3 వియత్నాం. ఈ దేశానికి ఎంత పేదవాడు వెళ్ళినా కూడా అక్కడ రాజులాగా జీవించవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ రూపీ 314 వియత్నమీస్ డాంగ్స్కి సమానమవుతుంది. అంటే ఒక్క రూపాయితో వియత్నాంలో ఒక ఫుల్ డే భోజనం చేయొచ్చు. వియత్నాం ఫుడ్ ప్రపంచం మొత్తంలోనే మోస్ట్ హెల్తీయెస్ట్ ఫుడ్గా పేరుంది. వియత్నాంలో ఉండే గుహలు, వాటర్ ఫాల్స్ మరియు అక్కడి నేచర్ టూరిస్టులని బాగా ఆకర్షిస్తుంది. మరియు వియత్నాంలో ఎన్నో అందమైన పురాతన కట్టడాలున్నాయి. అవి వియత్నాన్ని ఇంకా అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. నెంబర్ 2 ఇరాన్. ఇరాన్లో ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ నిల్వలు చాలా సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ఇరాన్లో ఈ దేశ పురాతన సంస్కృతి చాలా ప్రత్యేకమని చెప్పాలి. అలాగే వాస్తుకళ కూడా ఇరాన్లో చాలా ప్రత్యేకం. ఈ వాస్తుకళ ఇక్కడికి వచ్చే టూరిస్టులని బాగా ఆకర్షిస్తుంది. ఇరాన్ అనేది పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ ఇక్కడ 2 హిందూ దేవాలయాలున్నాయి. అవి అక్కడ 1900 సంవత్సరం నుంచి ఉన్నాయి. ఇరాన్ రాజధానిలో ఒక వెజ్ రెస్టారెంట్ ప్రపంచం మొత్తంలోనే ప్రసిద్ధి. ఇరాన్ కరెన్సీ పేరు ఇరానియన్ రియాల్. ఇది ఒక్క రూపాయికి 578.46 ఇరానియన్ రియాల్ సమానం అవుతాయి. నెంబర్ 1 వెనిజువేలా. వెనిజువేలాలో టూరిజం గత కొన్ని శతాబ్దాలుగా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. భౌగోళికంగా మరియు ప్రకృతి పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెనిజువేలాలో ఉన్న యాంజెల్ వాటర్ ఫాల్స్ మరియు అక్కడున్న సముద్ర తీరాలు ఆ దేశానికి ఇంకా అందాన్ని చేకూరుస్తాయి. అలాగే ఇక్కడ నేచర్ కూడా చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి కరెన్సీ పేరు బొలివార్స్. ఇక్కడ కూడా ఇండియన్ రూపీస్కి చాలా బొలివార్స్ వస్తాయి. దాంతో చాలా కొంచెం డబ్బుతోనే పూర్తి వెనిజువేలాను చుట్టేయచ్చు. ఈ 10 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.